అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. చిన్నతనంలో ఇలాగే రేఖ అన్నింటికీ మంకుపట్టు పట్టేది. అమ్మ దాని నోటికి భయపడి నన్ను త్యాగం చేయమనేది. చివరికి దాని బతుకేమైపోయిందో చూసావుగా. సుహిత అడ్జస్ట్ అవుతోందిగా. అలా ప్రతిదానికి తల వంచడం, సర్దుకుపోవడం నాకిష్టం లేదు వర్ధన్. మంచితనాన్ని ఈ లోకం చేతకానితనం అనుకుంటుంది. అంత నెమ్మదిగా ఉంటే అది లోకంలో బతకలేదు. చిన్నపిల్లలమ్మా, వాళ్ళు క్షణంలో పోట్లాడుకుంటారు, క్షణంలో కలిసిపోతారు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకొని కంగారు పడుతున్నారు. ఏమైతేనే బర్త్డే పార్టీ మటుకు బ్రహ్మాండంగా జరిగింది. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమిటి వెళ్ళిన పని ఏమైంది? మేడం, ఈసారి కూడా ఆ కాంట్రాక్ట్ మనకు రాలేదు. అదేమిటి? ఈసారి అన్ని మార్గాల్లోంచి ట్రై చేయమని డబ్బు కూడా వెదజల్లానుగా, అయినా రాలేదా? ఎవరికొచ్చింది? ఎవరికొచ్చిందంటే మాట్లాడరే. మళ్ళీ ఆ గౌరీ మేడంకే వచ్చింది. నో, ఐ కాంట్ బేర్ ఇట్. ఈసారి నాకు రాకపోయినా పర్వాలేదు, దానికి మాత్రం రాకూడదని చెప్పాను కదా. ఎందుకయ్యా మీరంతా ఉండి ఏంటి ప్రయోజనం? మీరంతా ఏమనుకుంటున్నారు? నా డబ్బిలా నేను నాశనం చేస్తోంది తెలివిలేక కాదు, నాలో ఉన్న అగ్నిని చల్లార్చుకోవడానికి. ఆ గౌరిని ప్రతిసారి దెబ్బతీయాలని చూస్తుంటే ఇలా ఎదురు తిరుగుతుందేమిటి? గెట్ అవుట్ ఐ సే. ఈరోజు నేను ఎవరిని కలవను. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి, వెళ్ళండి. అంట్లెత్తరమ్మా, తోముతాను. అంట్లకేం తొందరగాని, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. 4 ఇళ్లలో పనిచేసుకునేదాన్ని తల్లి, ఇట కబుర్లతో నిలబెట్టేస్తే మా చెడ్డ కట్టం. నాను పోనివ్వండి. అబ్బా, ఒక్క 5 నిమిషాలుండవే. మాట్లాడుకునేందుకు, మనసు విప్పి చెప్పుకునేందుకు తోడులేక ఎంత విసుగ్గా ఉందో తెలుసా? మనసిప్పి చెప్పుకోడానికా, గొప్పలు చెప్పుకోడానికా? పిచ్చిదానా, అవి గొప్పలు కావు, అక్షరాల నిజాలు. ఒకప్పుడు నాకు ఒంటి నిండా బంగారం ఉండేది. సిలకల కూడిదా? కాదు, మేలి బంగారం. ఇంటి నిండా నౌకర్లు, పడవంత కార్లు, కుక్కల్ని చూసుకోవడానికి పనివాళ్ళుండేవాళ్ళు. మహారాణ్లా బతికొచ్చిందాన్ని. మరి ఆ భోగమంతా ఏమైపోయినట్టో?
కాశీలో వదిలేసి వచ్చాను. పూర్తిగా వినకుండా నీ ఎదురు ప్రశ్నలేమిటే? ఈ పిట్టల దొరసాని కబుర్లు నిన్లేకే ఇప్పటికి ఇంట్లో 10 మంది పని మనుషులు మారింది. నేనేమైనా చేదు మింగమన్నానా? 4 కబుర్లకి ఎందుకు అలా మండిపడుతున్నావు? ఈ చెవితో విని ఆ నోటితో 4 ఇళ్లలో ఊదలేవా? ఏటేటి ఉత్త పుణ్యానికి పని సైడి వినడమే కాకుండా 4 ఇళ్లలో ఊదాలా? నువ్వేమన్నా నాకు జీతం ఇస్తున్నావా ఈ సాకిరికి? ఎనడమే చెవుల్లో సీసం పోసినంత బాధ అయితే మళ్ళీ దాన్ని నలుగురికి చెప్పడం కూడాను. నాకొద్దు తల్లి ఈ సాకిరి, నేను పోతా. బతుకుంటే బలుసాకు తినొచ్చు. ఇదిగో ఇదిగో. అమ్మా నేను పని మానేస్తున్నానమ్మా. ఏమైంది? ఏంటి మా అత్తగారి దెబ్బకు నువ్వు అవుటా? అమ్మో, తలసేడి పుట్టింటికి మతిసేడి అత్తింటికి వెళ్ళకూడదు బాబు. నా వల్ల కాదు ఈ పని. మీరు ఏరే పని మనుషులు చూసుకోండి. ఈవిడ గొప్పలు ఈని చెవులు తడకలు కట్టుకుపోతున్నాయి. మీకు మీ పనికో దండం. ఆగు సీతాలు. ప్రభా వెళ్ళని ప్రభా. నెలకు 500 అంటే సంవత్సరానికి 6000 మిగులు. మరి పని ఎవరు చేస్తారండి? మీ అమ్మ ఉందిగా. ఏమంటావు? నాన్సెన్స్. నేను మీ కళ్ళకి అంట్లు తవ్వేదానిలా కనిపిస్తున్నానా? మరి నీదే వెళ్ళే కదా. నా పెళ్ళం చేతిలో పని మనిషి రేఖ లేకుండా పోయింది. అయినా మీరేమైనా పరాయి వాళ్ళకి చేస్తున్నారా? మీ రక్తంలో రక్తమైన మీ అమ్మాయికి, తన ప్రాణంలో ప్రాణమైన మీ అల్లుడికి, ఈ ఇంటి ఆశాదీపం మన బుజ్జిగాడికి, వీళ్ళకే కదా. ప్రభా, చివరికి కన్న తల్లిని పని మనిషిగా మారుస్తావంటే ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? అదేంటమ్మా నాకు చేయడానికి ఇంతగా ఫీల్ అవుతున్నావా? పాపం ప్రీతి చేత నీకు నీ ఫ్రెండ్స్ కి ఊడికం చేయించుకున్నావటిగా, మర్చిపోయావా? అత్త ఇంకేమి ఆలోచించుకు, ఇలా ఫిక్స్ అయిపో. నీ వల్ల మాకు రావాల్సిన కోట్లు ఎలాగూ గోదట్లో కలిసిపోయాయి. కనీసం అంట్లతోమైనా మమ్మల్ని ఆనందింపజేయి. అమ్మా వెళ్ళా పంచుడు, వెళ్ళు. అమ్మా బాబోయ్. వీళ్ళ మొహాలు మాడా. వీళ్ళు ఈ అలంకారం నాకేం వద్దు. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు మమ్మీ. సమీరా, మొండితనం చేసి మీ నాన్నగారికి కోపం తెప్పించకు. ఇది నా జీవితం మమ్మీ. ఎవరికో కోపం వస్తుందని ఎలా నాశనం చేసుకోమంటావు? నోర్మయ్, నీ బాగు మాకన్నా నీకే ఎక్కువ తెలుసా? సమీరా, వాళ్ళొచ్చే టైం అవుతోంది. దయచేసి గొడవ చేయకమ్మా. డాడీ పట్టుదల సంగతి నీకు తెలీదు. నువ్వెవరో దారిని పోయేవాడిని చేసుకుంటానంటే చూస్తూ ఊరుకోవడానికి నువ్వేం గతిలేని ఫ్యామిలీలో పుట్టలేదు. కనీసం మన స్టేటస్ సంగతన్నా ఆలోచించు. నాకు కావాల్సింది వైభవం కాదు, జీవితం. ప్రేమలేని పెళ్లి చేసుకుని జీవితం నరకం చేసుకోలేను. అసలు జీవితం గురించి నీకేం తెలిసే? నా మాట విను, బాగుపడతాం. సరిపోయింది. జీవితం బాగుపడ్డం అంటే ఏంటో పోయి నిన్నే అడగాలి. సమీరా ఊరుకో. చేసిందంతా చేసి ఇప్పుడు కూతురికి నీతులు చెప్తున్నావా? ఇదంతా నేర్పించింది నువ్వు కాదు. మధ్యలో మమ్మీని ఎందుకంటావు? నీ తల తిరుడు కొద్దీ నీ బతుకుని పాడు చేసుకొని నాకు జీవిత పాఠాలు చెప్తున్నావా? స్టేటస్, సెక్యూరిటీ ఇవేనా నీ లైఫ్ అచీవ్మెంట్స్? నీ సాటి వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కసారి చూడు. అదే గౌరక శుభ్రంగా కాపురం చేసుకుంటూనే అంత పెద్ద కంపెనీ నడపడం లేదు. షటప్. ఆ దరిద్రాలతో నన్ను పోల్చకు. దాని జీవితం ఎంత బాగుందో నాకు తెలుసు. పెళ్ళైనప్పటి నుంచి అది అనుభవించిన నరకం లేదు. ఇప్పుడు బాగుంది కదా అని మురిసిపోకు. ముందుంది ముసళ్ళ పండగ. దయచేసి ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పడకండి. అమ్మా, డాడీ అక్క నా లైఫ్ని డిటెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను చదువురాని మొద్దుని, వ్యక్తిత్వం లేని దాని కాదు. వీళ్ళు చెప్పినట్టు విని వీళ్ళ చేతిలో కీలుబొమ్మలు ఆడటానికి. ఈ పెళ్ళి ఎలా చేసుకోవో మేము చూస్తాం. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. మీరు కాస్త ఊరుకోండమ్మా. నమస్కారం. నమస్కారం. రండి ప్లీజ్. రండి. రెండోదిని గారు రండి, కూర్చోండి. కూర్చోండి. మా పెద్దమ్మాయి రేఖ. నమస్తే. అలాగా, నమస్కారం. వీడేనమ్మా మా అబ్బాయి వినయ్. నమస్తే. హలో.
రా అక్కడ పెట్టు. ఏండే ఆ అబ్బాయి సీట్లు తినచ్చా? ఏమిటా ప్రశ్న? అంటే షుగర్ గిగరు ఉందేమో తెలుసుకుందామని అడిగానండి. ఏమనుకోకండి, మా నారాయణది కొంచెం లూజ్ టంగ్. పర్వాలేదులేండి. అమ్మాయిని తీసుకురండి వదిన గారు. ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఇవి తీసుకోండి. అబ్బాయి కొంచెం మొహమాట పడుతున్నట్టున్నాడు. అలాంటిదేమీ లేదండి. మీరు ఎంబీఏ ఎక్కడ చేశారు? హైదరాబాద్లోనే చేశానండి. ఓ, స్వీట్ తీసుకోండి. ఇప్పుడు కూడా తీసుకుపోతే మీ నారాయణ చెప్పిన బట్టి నిజమనుకుంటారేమో. తీసుకుంటానులేండి. తీసుకో బాబు. ఇదిగో మా చెల్లెలు సమీరా. పెళ్లి కొడుకు గారు తర్వాత తీరిగ్గా చదువుకుందరు గాని ముందు పెళ్లి కూతురిని చూడండి. ఏంటి ప్రేమికులా? ఇవాళ ప్రేమికులం, రేపు కాబోయే భార్యాభర్తలం. గుడ్. పెద్దవాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకున్నారా? కొంతమంది పెద్దవాళ్ళు ఒప్పుకొని అక్షింతలు వేస్తారు, ఇంకొందరు అక్షింతలు వేస్తారు కానీ ఒప్పుకోరు. అమ్మాయి ఎలా ఉంది? నిక్షేపంలా ఉంది. నేను మిమ్మల్ని కాదండి అడిగింది. బాబు వినయ్, అమ్మాయి ఎలా ఉంది? సమీర బిఈ చేసింది బాబు. మా చెల్లెలికి అన్ని పనులు బాగా వచ్చు, వంట కూడా బాగా చేస్తుంది. మా ఇద్దరమ్మాయిలకి నాకున్న ఆస్తంతా సమానంగా పంచిచ్చేస్తాను. అందుకే అమ్మాయి మొహంలో లక్ష్మీకళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అబ్బా మీరు ఊరుకోండి, ముందు అబ్బాయికి నచ్చిందో లేదో కనుక్కోండి. వలసింది రంభ, మునిగింది గంగా అన్నారు. ఏమండే ఈ అమ్మాయి ఇంతకీ రంభలా ఉందో లేదో చెప్పండి. నారాయణ నువ్వుండు. బాబు వినయ్, నువ్వు చెప్పు, మా సమీర్ నీకు నచ్చిందా? అదేమిటి బాబు? ఏమిట్రా ఏమైంది? వెళ్దాం పదండి నాన్న. ఏమిట్రా? ఉంటానండి. పదండి. అదేంటండి మీ అబ్బాయి అంత సడన్ గా లేచి వెళ్ళిపోతున్నాడు? ఏదో గుర్తొచ్చినట్టుంది. యంగ్ జనరేషన్ కదండి, టూ ఫాస్ట్. అమ్మాయిని చూడమన్నాం, చూశాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. మరి నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడతానులేండి. నేను చెప్పేది వినిపించుకోరే. ఏమిట్రా నువ్వు చెప్పేది? శ్రీరామ్ మోకాలు అడ్డు పెట్టడం అంటే ఇదే. అవతల ₹1,00,00,000 క్యాష్, ఇంపోర్టెడ్ కారు, సెంటర్లో ఫ్లాటు, ఇవి కాకుండా లాంఛనాలు. కొంచెం వాడి చెప్పేది కూడా వినిపించుకోండి. నువ్వు నోరు మూయవే. ఆడవాళ్ళకి వ్యవహార జ్ఞానం లేకపోవడం అంటే ఇదే. ఏమిటమ్మా ఈయన? ఆ అమ్మాయిని అమ్మాయి లవని నేనే లిఫ్ట్ ఇచ్చి ఊరి చివరి నుంచి తీసుకొచ్చాంటే నమ్మరే? నమ్మానురా. అయితే ఏంటి? ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయిని ఎలా చేసుకోమంటావు నాన్న? ఒరే, మనది పాత సామాన్లు కొనుక్కుని కొత్తగా తయారు చేసి అమ్మే ఇనప వ్యాపారం. ఆయనేమో కుబేరుడు. బంగారు బాతు దొరుకుతుంటే వద్దంటావేరా? అంటే ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమించినా పర్వాలేదో చేసుకోమంటారా? నువ్వు అదృష్టవంతుడు కాబట్టే అలాంటి వాడు ఒకడు ఉన్నా నీకోసం వచ్చాడురా కృష్ణేశ్వరరావు. బాగుంది డాడీ, చాలా బాగుంది. మీ పద్ధతి చూస్తుంటే పెళ్ళైపోయినా విడదీసి చేసేట్టున్నారు. జీవితంలో ఒకసారో 2 సార్లు ప్రేమించకుండా ఎవరు ఉండర్రా. ఈ రోజుల్లో వీటిని లెక్క చేయకూడదు. మరి తెలిసి ఇలాంటి అమ్మాయిని కోడలుగా ఎలా చేసుకుంటామండి? అయితే తెలియకపోతే పర్వాలేదన్నమాట. తెలివి తక్కువ దద్దమ్మా. ఏమో డాడీ, నాకెందుకు అంతగా ఇష్టం లేదు. నాకెంతో ఇష్టం. ఈ వీక్ పాయింట్ తో కృష్ణేశ్వరరావుని మనం క్యాష్ చేసుకోవచ్చు. ఎలా? చూస్తూ ఉండు. దీన్ని అలుసుగా తీసుకుని కట్నం రేట్ ఎలా పెంచేస్తాను. కట్నం వస్తే చాలా, సంప్రదాయం అక్కర్లేదా? సాంప్రదాయాలు, చట్టుబండలు కోటికి సాటి రావే పిచ్చి మొహమా. చూస్తూ ఉండు. ఏం చేస్తున్నారు నాన్న? నీ కాబోయే మామగారితో కాసేపు కబడ్డీ ఆడతా, చూస్తూ ఉండు. హలో, నేనే కామేశ్వరరావుని. చెప్పండి బావగారు. ఇంకేం బావగారండి బాబు, బండారం కాస్త బయటపడితేను. అదేంటండి
అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమైంది? ఇంకేం కావాలండి? మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఆ ప్రియుడికి మీ అమ్మాయికి నిన్న రాత్రి మావాడే, అదే మా వినయ్య లిఫ్ట్ ఇచ్చి ఊరి శివార్ల నుంచి ఇంటికి తీసుకొచ్చాట. అలాగా? చూడబోతే మీకు మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం తెలిసినట్టే ఉంది. అన్నీ తెలిసి ఆ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసి నా కొంప కూలగొట్టాలనుకున్నారా? నా మాట వినండి, ఏదో చిన్నతనం. మా అమ్మాయికి నేను బుద్ధి చెప్పుకుంటానుగా. ఈ రోజుల్లో పిల్లల సంగతి మీకు తెలియదేముంది? ఈ ప్రేమలు విడిపోవడాలు ఇవన్నీ 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు నాకు 2 కోట్లతో సమానం. అంటే మీరు చెప్పినట్లే ఇది చిన్నపిల్లల వ్యవహారంగా నేను చూసి చూడనట్టుగా వదిలేయాలంటే 2 కోట్లు అవుతాయి. మరి మొన్న మనం అనుకున్నది ₹1 కోటిలేగా. కానీ మరి నేను నా కుటుంబం మోయాల్సిన మచ్చమాట ఏమిటి? అందుకు నష్టపరిహారం మరో 1 కోటి అన్నమాట. మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే పెట్టేయండి. తొందరపడకండి. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. అయితే రేపు ఒకసారి వచ్చి కలవండి బావగారు. థ్యాంక్స్ అండి. ఏమైంది డాడీ? మీ చెల్లెలు చేసిన నిర్వాకం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అంటే పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారా? కాదు, వాళ్ళ రేటు ₹1 నుండి 2 కోట్లకు పెంచేశారు. దీనివల్ల ఇప్పుడు ₹1 నష్టం అన్నమాట. అసలు దీన్ని ఏమిటమ్మా, ఆ అబ్బాయి నిన్ను చూసి అలా వెళ్ళిపోయాడేంటి? ఏం చేసావే? ఏం చేసిందా? మన పరువు మంట కలిపింది, వంశ ప్రతిష్ఠ సర్వనాశనం చేసింది. ఏమిటండి ఇది? ఎవరితోనో తిరగటం అబ్బాయి కళ్ళారా చూశాడట. సిగ్గు లేకుండా వాడిని వేసుకుని రాత్రిపూట వినయ్ కారులోనే లిఫ్ట్ అడిగి ఇంటికి వచ్చిందిట. ఎవరితోనండి? ఇంకెవరు? ఆ అనాథ వెధవ. డాడీ, ఏ నోరు లేస్తోంది? డాడీ, వినయ్ ఎవరో నాకు తెలీదు. నేను శ్రీనాథ్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. దొక్క చీరుస్తాను. శారదా, దీన్ని ఇంట్లోంచి కదలకుండా జాగ్రత్తగా చూడు. దీని పెళ్లి వినయ్తో ఎందుకు జరగదో నేను చూస్తాను. ఏమిటి ఏమిటి ఇదంతా? ప్రేమ కథకి ముగింపమ్మా. మీ డాడీ కోపం సంగతి నీకు తెలుసు కదమ్మా. మొండితనం మానేసే. నేను ఇంకొకరిని ప్రేమించానని తెలుసు కూడా నన్ను చేసుకుంటానంటాడా వినయ్? అంటే డబ్బు తప్ప వాళ్ళకి ఇంకేం వద్దన్నమాటేగా. అలాంటి కుటుంబంలో అబ్బాయి కన్నా తీసిపోయాడా శ్రీనాథ్? చూడాల్సింది స్టేటస్ కదమ్మా, గుణాలు. సమీరా, నాకేదో భయంగా ఉంది. నువ్వేవి అనవసరమైన పనులు చేయకు. నువ్వు వెళ్ళు మమ్మీ, నేను అనవసరమైన పనులు ఏవి చేయను.